హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే డిజిలాకర్. అంటే దీనివల్ల డిజిలాకర్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మన ఐడి ఏ విధంగా జనరేట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఆ డిజిలాకర్ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే మన సర్టిఫికేట్స్, మన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ ఈ యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడ డిజిలాకర్ అని చెప్పి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది. దాని కింద సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూడండి, బ్లూ కలర్లో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఇలా చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ముందుగా చేయాల్సింది ఏమంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది సైన్ ఇన్ లేదా క్రియేట్ అకౌంట్ అని చెప్పి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే, అంటే మీరు అకౌంట్ దీంట్లో ముందుగా లేదు కాబట్టి ముందుగా అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ అకౌంట్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్, నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ పాస్వర్డ్ అనేది మీకు ముందు ఏది లేదు కాబట్టి కొత్తగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సెట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సబ్మిట్ చేస్తే మీకు అది జనరేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా చూపిస్తుంది. మొబైల్ ద్వారా సైన్ ఇన్ అవ్వడమా, లేకపోతే యూజర్ ఐడి యూజ్ చేసి సైన్ ఇన్ అవ్వడమా, లేకపోతే ఆధార్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వడమా అని చెప్పి. మొబైల్ నెంబర్ అయితే కొన్ని ప్రాసెస్ తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ నెంబర్ తీసి మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి, సో అదేవిధంగా యూజర్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఇచ్చారో అది చేసి ఆ విధంగా సైన్ అవ్వడం, లేకపోతే ఆధార్. దీంట్లో ఈ మూడిట్లో బెస్ట్ ఆప్షన్ ఏదంటే ఆధార్ అనేది ఈజీగా ఉంటుంది అనమాట. ఆ ఆధార్కి ఓటీపీ ఎప్పుడు వెళ్తుంది అంటే మీకు ఆధార్కి మొబైల్కి లింక్ ఉండాలి. ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుందో దానికి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది చేసుకోవచ్చు. ఓటీపీ వెళ్తుంది. అది ఎలా చూపిస్తుంది చూడండి. ఇలా ఇప్పుడు నేను ఆధార్ ఎంటర్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా వెళ్తుంది. అక్కడ చూడండి మొబైల్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ చూపిస్తుంది. అది ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు లింక్ అయి ఉంటారో ఆధార్తో, దానికి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, అక్కడ మీ ఓటీపీ ఎంటర్ చేయాలి. అలా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది, వెరిఫై సెక్యూరిటీ పిన్ అని చెప్పి. మీరు ఏదైతే స్టార్టింగ్లో క్రియేట్ అకౌంట్లో సెక్యూరిటీ పిన్ ఇచ్చింటారు కదా, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా మీ ఆధారు ప్లస్ మీకు ఆధార్లో ఏదైతే ఫోటో ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ మెనూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది వెరిఫైడ్ అని చెప్పి. ఆ విధంగా మీరు దాంట్లో సైన్ ఇన్ అవ్వచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయాలి అంటే ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ మోర్ అని చెప్పి కింద ఉంటుంది కదా, డాక్యుమెంట్స్ యూ మైట్ నీడ్ అని. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కేటగిరీస్లో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అని చెప్పి ఉంటుంది. దాంట్లో అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా చూపిస్తుంది కదా, APAAR ఐడి అని చెప్పి దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తే ఆటోమేటిక్గా మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అదే చూపించేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అక్కడ దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూపిస్తాం మీకు
ఏది అంటే ఏది మీకు మెన్షన్ చేసి రిజిస్టర్ అవ్వాలి అనుకునేది. రోల్ నంబరా? లేకపోతే రిజిస్ట్రేషన్ నంబరా? లేకపోతే ఎన్రోల్‌మెంట్ నంబరా? న్యూ అడ్మిషనా? అనేసి. సో, ఇక రిజిస్ట్రేషన్ నంబర్ అంటే మీ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్ గానీ సంథింగ్ ఆ విధంగా రిజిస్ట్రేషన్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడెంటిటీ వాల్యూ దగ్గర మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ అడ్మిషన్ ఇయర్. మీరు ఎప్పుడైతే అడ్మిషన్ అయింటారో మీ యొక్క ఇన్స్టిట్యూషన్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్ నేమ్. ఇన్స్టిట్యూషన్ అంటే యూనివర్సిటీ, మీకు అఫిలియేటెడ్ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పి సెర్చ్ చేయండి. అంటే నాకు అఫిలియేటెడ్ యూనివర్సిటీ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాబట్టి నేను అది సెర్చ్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెక్స్ట్ గెట్ డాక్యుమెంట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫెచ్చింగ్ అవుతుంది. అలా అయిన తర్వాత అలాగే ఉండండి కాసేపు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు వెరిఫై అయ్యారు దీంట్లో కూడా, అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో. దాంతో ఇప్పుడు మీకు ఒక ఐడి జనరేట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, నా ఫోటో, నాకు వాళ్ళు ఇచ్చిన ఐడి, నా నేము, ఈ అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్లో నాకు ఉన్న ఐడి అది. ఈ ఐడి ద్వారా ఉపయోగం ఏమంటే మనం ఎక్కడైనా సర్టిఫికేట్స్ మర్చిపోతే, ఇప్పుడు మన చేతుల్లో సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండవు. సో అలాంటప్పుడు కాలేజ్ వాళ్ళు నీకు ఈ ఐడి అడుగుతారు అనమాట, వాళ్ళు వెరిఫై చేసుకోవడానికి సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పి. వాళ్ళు దీనిలోకి వెళ్ళి నీ ఐడి ఎంటర్ చేస్తే నీ నేమ్తో ఉన్న సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అన్ని ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సో అప్పుడు ఈ విధంగా మనకి డిజీ లాకర్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఓకే, అలానే ఇక్కడ నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఐడి, ఫోటోని హైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా చూసి ఏ విధంగా అయితే లాగిన్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏ విధంగా లాగిన్ చేసుకోవచ్చు, అలా అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.